దేశంలో ఉన్నటువంటి సైనికులు ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది, దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి. కారణం, ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం. ఆ జనానికి పాదాభివందనం చేయాలి. అంతేకాదు, ఎవరు దేశద్రోహులు, ఎవరు దేశభక్తులు? సైనిక కల్నల్ ఖురేషీని ఉగ్రవాద సోదరి అని చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి దేశభక్తుడా, దేశద్రోహ? సమాధానం చెప్పాలి. అంతేకాదు, బీజేపీ నేతలు నిన్న మాట్లాడారు, పెహల్గాంలో చనిపోయినటువంటి ఉగ్రవాదుల దాడులకి బలైపోయిన కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఆ మహిళలు భర్త పక్కనే భార్య ఉంటే ఆ భార్యలు తిరగబడితే ఉగ్రవాదులు పారిపోయేవాళ్ళని చెప్పడం అంటే, ఉగ్రవాదుల దాడిలో ఒకసారి వాళ్ళు చనిపోతే మళ్ళొకసారి చంపుతున్నారు వీళ్ళు వాళ్ళ వ్యాఖ్యల ద్వారా. వీరా దేశభక్తులను అడుగుతా ఉన్నాం. అందుకే దేశభక్తిని అడ్డం పెట్టుకుని, ఆఖరికి పెహల్గాం ఘటనను కూడా అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. ఇంతవరకు ఉగ్రవాదాన్ని 11 ఏళ్లలో ఎందుకు నిరోధించలేకపోయారు? దాడులు ఎందుకు ఆపలేకపోయారు? దేశానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఉగ్రవాదులు ఎన్ని కుట్రలు చేసినా జనం చీలిపోరు, ఐక్యంగా ఉంటారు, తిరగబడతారు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటారు, దేశ సమైక్యతను కాపాడుకుంటారు. ఇది మన దేశం చూపించినటువంటి, ప్రజలు చూపించిన తెగువ. సహనంతో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోతున్నారు. ఏమని? సహనం పెరిగిపోయిందంట. సహనంతో ఉన్నందుకు అందరూ అభినందిస్తున్నారు ప్రపంచమంతా. సహనంగా ఉండటం తప్ప, విద్వేషంతో ఉండాలా? అందుకే విద్వేషాన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు. బీజేపీ వాళ్ళు తిరంగా రన్ పిలిపిస్తే తెలుగుదేశానికి జనసేన తిరంగా రన్ పేరుతో ఈరోజు మీరు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించండి, కానీ బీజేపీని, మోడీని భజన చేయటానికి మీరు వంత పాడటం అంటే ఇదా దేశభక్తి అని అడుగుతా ఉన్నాం. విద్వేషం దేశభక్తి కాదు, సహనం దేశభక్తి, మత సామరస్యం దేశభక్తి. ఈ దేశభక్తికి బీజేపీ విఘాతం కలిగిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తానా అంటే తందాని అంటున్నారు. ఇది రాజకీయాలకి సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎదుర్కోవాలా. మత సామరస్యంతో ఉండి జనం ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు. అందుకే ఇవాళ మేము సమైక్యత యాత్ర చేస్తూ ఉన్నాం. ఇది పార్టీలకు సంబంధించిన విషయం కాదు, దేశ ప్రజలందరికీ సంబంధించింది. ఉగ్రవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి, యుద్ధోన్మాదం నశించాలి, సామ్రాజ్యవాదం నశించాలి. అలాగే మత సామరస్యం వర్ధిల్లాలి, లౌకిక తత్వం వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి. మన దేశం మీద యుద్ధ కాల్పుల విరమణ చేస్తున్నామని ప్రకటించడానికి ట్రంప్ ఎవరు? అమెరికాకి ఏం సంబంధం ఉంది? ఉగ్రవాదులు మన మీద దాడులు చేస్తే అమెరికా ట్రంప్ ఇంకొక రూపంలో మన సార్వభౌమత్వం మీద దాడి చేస్తూ ఉన్నాడు. పల్లెత్తు మాట మాట్లాడట్లా. నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అమెరికా పాకిస్తాన్కి, భారతదేశానికి తగాదా పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేస్తే ఆ అమెరికా ట్రంప్ మీద ఇది మా దేశ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరో అని అడిగే ధైర్యం నరేంద్ర మోడీకి, బీజేపీకి లేదు. ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత దేశం అంతా కూడా దీని మీద విచారం వ్యక్తం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ శవాలను అప్పచెప్పాలని కోరుతూ ఉంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తూ ఉంటే నారాయణపూర్లో వాళ్ళకి ఏమాత్రం దానికి సమాచారం ఇవ్వకుండా పోలీసులే కేశవరావుతో సహా 6 మావోయిస్టు మృతదేహాలని అంత్యక్రియలు చేసి తగలబెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని సిపిఎం తీవ్రంగా
ఖండిస్తున్నది. ఒకవైపు పాకిస్తాన్తో చర్చలు చేస్తూ పాకిస్తాన్కి బాంబులు వేయడానికన్నా ముందే వాళ్ళకి సమాచారం ఇచ్చి ట్రంప్ ఆదేశాలతో కాల్పులు విరమణ చేస్తున్నట్టుగా దాన్ని అంగీకరించిన మన మోడీ ప్రభుత్వానికి మన దేశంలో మావోయిస్టుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, మొత్తం దండకార్యాన్ని చుట్టుముట్టి దాన్ని మొత్తం నిర్మూలించాలని చెప్పినటువంటి టార్గెట్ పెట్టుకొని చేయటం అనేది అమానుషం. ఇప్పటికైనా మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నారు, బహిరంగ ప్రకటించారు. కాబట్టి మావోయిస్టులను చర్చలు పిలిచే దండకార్యాన్ని మిగతా ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాలి కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రజాతంత్రవాదులు అందరి యొక్క ఉమ్మడి కోరిక. అందువల్ల ఎలాంటి దుర్మార్గాలకి కట్టుబడి చేపట్టకుండా ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.